శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 25 ఆదివారం. అమావాస్య సామాన్యమైనది కాదు. ఆ రోజు నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ ఈ నీటిలో కొట్టుకుపోతాయి. ఆదివారం అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ ఒక్కటి కలుపుకొని గనక స్నానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి. అదేంటో, అది కలుపుకొని స్నానం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. పూర్వకాలం నుండి కూడా ఈ రోజును శార్ధానికి చివరి రోజుగా నమ్ముతారు. ఈ సర్వపితృ అమావాస్య నాడు మనకి తెలిసిన మరియు తెలియని పూర్వీకుల కోసం శార్ధం నిర్వహించడం ప్రత్యేకమని నమ్ముతారు. అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏ రోజు మరణించారో తెలియని వారు ఈ రోజు వారి పేరు మీద తర్పణం లేదా శార్ధం చేస్తుండడం విశేషంగా పరిగణిస్తుంటారు. ఈ ఆచారాలన్నింటికీ శాస్త్రాలలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా వీటికి సరైన కారణాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాలు, పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు, శుభ ఫలితాలు కూడా ఉంటాయి. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. అయితే మహాలయ అమావాస్య గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మం ప్రకారం చనిపోయిన బంధువులు, పూర్వీకులు పితృపక్షం రోజుల్లో భూమిపైకి వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షానికి ఇంత ప్రాముఖ్యత. ఈ పక్షం రోజులు వారికి శ్రద్ధ తర్పణం చేయడం ఆచారం. పితృపక్షం తేదీల నియమాలను అనుసరించి శార్ధం నిర్వహిస్తుంటారు. కానీ శార్ధానికి సర్వపితృ అమావాస్య మాత్రం ప్రత్యేకమైన రోజు. కనుక ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోకూడదు. అలా తలంటుకోవడం కూడా మనకి దరిద్రాన్ని కలిగిస్తుంది. ఇంకపోతే ఈరోజు ఉప్పు నీటితో తలస్నానం చేయడం మంచిది. అలాగే మనం స్నానం చేసే ఆ నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పొడి వేసుకుని తలస్నానం చేయడం వల్ల గ్రహదోష నివారణలకు చక్కటి తరుణోపాయంగా ఉపయోగపడుతుంది. అలాగే సకల దరిద్రాలు కూడా పోతాయి. ఇంకా శరీరం సహకరించని వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తరువాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసుకొని తలస్నానం చేయకూడదు. కనీసం జుట్టు చివర్లైనా సరే ముడివేసుకొని తలస్నానం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను అందుకోవడం మాత్రం తప్పదు. అలాగే సమయాభావం వలన, ఆర్థిక భారం వలన, కుటుంబ పరిస్థితి వలన విద్యుత్తంగా శారద కర్మలు చేయలేని వారు కనీసం ఈ రోజున పితృదేవుళ్లకు నీళ్లనైనా సరే వదలాలి. అలా చేయడం వలన ఇంట్లో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శ్రేయస్సు, ఆనందం కూడా లభిస్తాయి. ఇకపోతే శార్ద కర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవత్ అనుగ్రహం ఉంటుందని మనకి శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మహాలయం చేయడం వలన సంతోషాలు, ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.